నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ ఈ నెల 20న రాజధానిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు ఉండవల్లిలో కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటన ప్రారంభించనున్న సీఎం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు దస్త్రాలపై సంతకాలు చేసిన జనసేనాని రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి ఈ నెల 20న రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. తన రెండో పర్యటనలో భాగంగా రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఉండవల్లిలో నాటి ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు బయలుదేరి రాజధాని నిర్మాణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు. 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయనిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అనంతరం సిడి యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలించనున్నారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను పరిశీలించనున్నారు. 5 ఏళ్ల పాటు తన పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసి భవనాలను పాడుపెట్టారు. ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్ కు అభినందనలు తెలియజేశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తెదేపా నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎం చంద్రబాబు ఆశీస్సులతో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టానని వంగలపూడి అనిత అన్నారు. తనను ఆశీర్వదించిన పాయకరావుపేట ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా మేరకు తగ్గిస్తామన్నారు. పోలీసుల్లో గత ప్రభుత్వ ఆలోచనతో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని, ప్రజలకు అనుకూలంగా పోలీసులు పనిచేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని సచివాలయం బ్లాక్ 2లో పూజా కార్యక్రమం అనంతరం ఆమె బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆమె కుమార్తె రష్మితతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనితకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం వివిధ శాఖల అధికారులు, నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు. తనపై పెట్టిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని, దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామన్నారు. పోలీసుల్లో గత ప్రభుత్వ ఆలోచనలతో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని, ప్రజలకు అనుకూలంగా పోలీసులు పనిచేయాలన్నారు. సోషల్ మీడియాలో మనోభావాల దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా మేరకు తగ్గిస్తామన్నారు. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామన్నారు. బాధితులు కేసులు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామని అనిత తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దయ వల్ల, ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి తాలూకా మాకు కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈరోజు అందరికీ కూడా, మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను, ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా నా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని, దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైతే లాస్ట్ 5 ఇయర్స్లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ, విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ నిర్మూలించడం కానీ, అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ, రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి మేమందరం కూడా కృషి చేస్తాం. దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని, మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఒక బడ్జెట్ రిలేటెడ్ సంబంధించిన
మన ఓటింగ్కి సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది. ఫస్ట్ బడ్జెట్ రిలేటెడ్ పెట్టడం జరిగింది. ఇంకా మేము కూర్చోవాలి, ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేదని మార్చారు. ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి. అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా. ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి విషయంలోని కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్గా. రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు తీసుకున్నారు. అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో పయ్యావుల బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని కేశవ్ తెలిపారు. రానున్న శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ అన్నారు. టీడీఎల్పీలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం శాసనసభ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాల బాధ్యతలు నేడు స్వీకరించిన సందర్భంగా కేశవ్ మాట్లాడారు. శాసనసభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్పై తొలి సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని కేశవ్ తెలిపారు. శాసనసభ కార్యదర్శి పీపీకే రామాచార్యులు, సంయుక్త కార్యదర్శి విజయరాజు, ఉప కార్యదర్శి కె రాజ్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, పీఏఓ కె పద్మజ, స్టేట్ ఆడిట్ అధికారులు తదితరులు పయ్యావుల కేశవ్కు అభినందనలు తెలియజేశారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్ కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. మంత్రి లోకేష్ సమస్యను విని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో తమ సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం ఏర్పడిందని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్ కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో బార్లు తీరుతున్నారు. నేడు కూడా పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు వెల్లువెత్తాయి. కేజీబీవీ, పారామెడికల్, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు, డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్ ఉద్యోగులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పారిశుద్ధ్య కాంట్రాక్ట్ సిబ్బంది, ఉపాధ్యాయులు, సామాజిక సంఘాలు, ధార్మిక సంఘాల ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకొచ్చారు. తమని తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని, వేతనాలు పెంచాలని, పెన్షన్లు ఇవ్వాలని, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ పోలవరం ద్రోహి అని ఎలో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని, కానీ చంద్రబాబు నిజమైన పోలవరం ద్రోహి అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 2018లోపే పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలని చూశారని, ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులను గుర్తించాలని హితవు పలికారు. జగన్ నిర్వాకం వల్లే పోలవరం నాశనమైందని సీఎం చంద్రబాబు ప్రాజెక్టు సందర్శన అనంతరం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై నీటిపారుదల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ పోలవరం ద్రోహి అని, ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని, కానీ చంద్రబాబు నిజమైన పోలవరం ద్రోహి అని విమర్శించారు. 2018లోపే పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలని చూశారని, ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులను గుర్తించాలని హితవు పలికారు. వాస్తవానికి జగన్ పాలనలోనే పోలవరం పనులు వేగంగా జరిగాయని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రజలకు నిజానిజాలు తెలియాలని, జగన్ హయాంలో పోలవరంలో ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోలేదని అన్నారు. ఎప్పుడైనా కాపర్ డ్యాంల నిర్మాణం చేపట్టాకే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరపాలని, కానీ పోలవరంలో అందుకు భిన్నంగా జరిగిందని, ప్రాజెక్టుకు నష్టం వాటిల్లడానికి కారణం అదేనని అంబటి వివరించారు. పోలవరంపై చంద్రబాబు చేతులెత్తేస్తే వైసీపీ పాలనలోనే కాపర్ డ్యాంలో స్పిల్వేల నిర్మాణాలు జరిపామని వివరించారు. పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబునని విమర్శించారు. నేను మనవి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఏ విధమైన తప్పిదము జరగకపోగా వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేశామని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా. దానికి వివరాలు కావాల్సి వచ్చినా చెప్తా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా తప్పిదం జరిగింది. ఎందుకు రాంబాబు గారు ఇలా బురద జల్లి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అంటే దానికి సమాధానం చెప్తా. నేను ఒకటే మనవి చేస్తున్నా.
ఇది చాలా వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్, ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది. డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది. ఇది చరితాత్మకమైన తప్పిదం. ఈ తప్పిదం వలనే ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఇంత దుస్థితి ఏర్పడింది. ఈ దుస్థితికి సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకారుడు, పరిపాలనకు పనికిరాడు. దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అది రోజు చెప్తున్నావు నువ్వు, చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు చెప్తున్నారు. చెప్పండి, పోలవరం కూడా వెళ్ళేదే మాట మాట్లాడుతున్నావు. పోలవరంలో జరిగినటువంటి అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి, మేధావులు అర్థం చేసుకోవాలి, ఇరిగేషన్ మీద అవగాహన ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి. దీనివల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి. పోలవరం అనేది జీవనాడి. దాని గురించి నేను ప్రత్యేకంగా పదే పదే చెప్పవలసిన అవసరం లేదు. పోలవరానికి ఎన్ని పూర్తయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇవాళ చెప్తూ ఏతావాత తెలిసేది ఏంటంటే 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నేను మనం చేస్తున్న కాఫర్ డ్యాములు ఉన్నాయి కదా, కాఫర్ డ్యాములకి గ్యారంటీ 3 సంవత్సరాలు మాత్రమే. నేను ఇంతకుముందు చెప్పా. కాఫర్ డ్యాముల నుంచి వాళ్ళ సీపేజ్ వస్తుంది. డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది వేయాలి. ప్యారలల్ డయాఫ్రమ్ వాళ్ళు వేసుకోమని చెప్పేసి ఎన్హెచ్పిసి వాళ్ళు చెప్పారు. మళ్ళీ అది వేయాలంటే 900 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే అయింది. టైం ఏది? ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తాం? మీరు చేసిన తప్పిదం వల్ల, మీరు చేసిన తప్పిదం ఒక్కటి చాలా స్పష్టమైనది. కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. మరొక్కసారి చెప్తున్నా, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం అనేది చరితాత్మకమైన తప్పిదం, అన్సైంటిఫిక్. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, జరగబోదు. మీ సొంత తెలివితేటలు ఉపయోగించేసి 18కి పూర్తి చేసేయాలనేటువంటి తాపత్రయంతో అనేక తప్పిదాలకు పాల్పడినటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను 72% చేశానంటున్నాడు. మేమెంత పర్సెంట్ చేసాం చూడండి, ఇదిగోండి. దిస్ ఇస్ ద స్పిల్వే. చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నటువంటి స్పిల్వే ఇది. జెనెటిక్ లోపాల వలన రక్త కణాలలో సికిల్ సెల్ అనీమియా అనే వ్యాధి వస్తుందని డాక్టర్ ఎయిమ్స్ దాస్ తెలిపారు. మన రాష్ట్రంలో ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో జెనెటిక్ లోపాలను గ్రహించామని పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్లో మినిస్ట్రీ ఆఫ్ ట్రావెల్ అఫైర్ డిపార్ట్మెంట్ హెల్త్ ఆధ్వర్యంలో సికిల్ సెల్ అనీమియా పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ డాక్టర్ దాస్, ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంతిలాల్ దండే మాట్లాడుతూ, మన రాష్ట్రంలో 30 లక్షల పైచినుకు జనాభాలో 40 సంవత్సరాలు దాటిన 20 లక్షల మందికి 3 సంవత్సరాల్లో వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలియజేశారు. ఇప్పటికే 5.5 లక్షల మందికి సికిల్ సెల్ అనీమియాపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. సికిల్ సెల్ అనీమియా సోకిన వారు వివాహంపై ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల పిల్లలకు వ్యాధిపై ప్రత్యేక శ్రద్ధతో అవగాహన కల్పిస్తూ సికిల్ సెల్ అనీమియా సోకిన వారికి గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం మన జనాభాలో సికిల్ సెల్ అనీమియా పట్ల అవగాహనని కల్పించడం కొరకు, తీసుకురావడం కొరకు దీన్ని చేయడం జరిగింది. మన రాష్ట్రంలో ఉన్న 30 లక్షల పైచిలకు ట్రైబల్ పాపులేషన్లో అప్ టు 40 ఇయర్స్ వయసు కలిగిన ప్రతి ట్రైబ్ని కూడా దాదాపు 20 లక్షల మంది ట్రైబల్ పాపులేషన్ని మనం గుర్తించి వారిని 3 సంవత్సరాలలో ఆ ఎంటైర్ టార్గెటెడ్ పాపులేషన్ని స్క్రీన్ చేయాలి అన్న దృక్పథంతో మొదటి సంవత్సరం నిర్ణయించబడిన టార్గెట్ని పూర్తి చేయడం జరిగింది. దాదాపు 5.5 లక్షల జనాభాని మనం ఈ టార్గెటెడ్ పాపులేషన్లో నుంచి స్క్రీన్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన పాపులేషన్ కూడా వచ్చే 2 సంవత్సరాల్లో స్క్రీన్ చేయడం జరుగుతుంది, పూర్తి చేయడం జరుగుతుంది. ఈ స్క్రీన్ చేసిన మీదట ఎవరైతే వ్యక్తులు ఈ వ్యాధి కలిగి ఉన్నారో లేక క్యారియర్స్గా గుర్తింపబడ్డారో ప్రతి వారికి కూడా కార్డును ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ కార్డ్ వారికి టెస్ట్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డ్ బట్టి అంటే ఈ సికిల్ సెల్ అనీమియా అనే డిసీజ్ రెసెసివ్ జీన్ ద్వారా వస్తుంది. ఈ రెసెసివ్ జీన్ ఎక్స్ప్రెషన్ మరలా అదే విధమైన పాపులేషన్తో తీసుకుంటే ఇంకా తప్పకుండా వ్యాధి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి
కారకురులు అంటే వాహకులు ఎవరైతే ఉన్నారో వారి ఇరువురు వివాహం చేసుకోకూడదని, అలాగా ఈ కార్డు నుంచి కొంత సమాచారం జనాభాకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎస్పెషల్లీ ఈ ట్రైబల్ పాపులేషన్లో అవగాహన కల్పించడానికి గాను డిఫరెంట్ మాడ్యూల్స్ని కూడా డెవలప్ చేసి మేము ప్రజలకి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ట్రైనింగ్ మాడ్యూల్స్ అని, అలాగే ట్రీట్మెంట్ మాడ్యూల్స్ అని, కౌన్సిలింగ్ మాడ్యూల్స్ అని, ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ కూడా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వారు ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రిపేర్ చేయడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో నిర్వహించిన ఏపీ పీజీ ఈసెట్ ఫలితాల్లో నిర్మలా ఫార్మసీ కళాశాల విద్యార్థులు అశేష ప్రతిభను కనపరిచారని డాక్టర్ పి పాములరెడ్డి తెలియజేశారు. ఫలితాలలో పి బాను శశాంక్ రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకుతో అశేష ప్రతిభ కనపరచగా, ఎం వర్షిత 20వ ర్యాంకు, కె జగదీష్ 68వ ర్యాంకు, ఏ సువర్ణ 184వ ర్యాంకు, సిహెచ్ సుప్రజ 115వ ర్యాంకు, పి నాగమౌనిక 142 మంది విద్యార్థులు ర్యాంకులను సాధించారని అన్నారు. నిర్మల కళాశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అభినందన వేడుకను ఏర్పాటు చేశారు. ముందుగా సిస్టర్ జి నిర్మల జ్యోతి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన బాను శశాంక్ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిస్టర్ జి నిర్మల జ్యోతి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి పాములరెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం కళాశాలకు ఎంతో గర్వకారణమని అన్నారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే విద్యార్థులు ఏదైనా సాధించవచ్చు, శశాంక్ నిరూపించాడని తెలియజేశారు. జీపాట్ 2023లో కూడా అశేష ప్రతిభ కనపరిచిన విషయం గుర్తు చేశారు. రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకే కాకుండా కళాశాలలోని విద్యార్థులకు 35 మందికి పైగా ర్యాంకులు రావడం ఎంతో ఆనందకర విషయమని అన్నారు. ఈ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో వారికి నచ్చిన కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మొదటి ర్యాంకు రావడం వల్ల మా మేనేజ్మెంటు, మరి అధ్యాపకులు, స్టూడెంట్స్, తల్లిదండ్రులు అందరూ అతను అభినందించి సన్మానించడం జరిగింది. ఈరోజు 100,000 మంది రాసిన ఈ పీజీ సెట్ 2024 ఎగ్జామ్లో మొదటి ర్యాంకు రావటం చాలా గర్వనీయం. ఎందుకంటే మా నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఆత్మకూరు, మంగళగిరి ఇప్పటికే ఎన్నో అచీవ్మెంట్స్ మేము సొంతం చేసుకున్నాము. అందులో భాగంగా ఈ స్టూడెంట్ తరపున నుంచి కూడా మొదటి ర్యాంకు రావటం అనేది మాకు చాలా గర్వించదగ్గ విషయము. సో ఈ విధంగా మేము అతన్ని సన్మానించడం జరిగింది. ఈ పీజీ సెట్ 2024 ఈ ర్యాంకుల వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. సో వాళ్ళు ఇంకా అతను భాను శశాంక్ ఇంకా ఎన్నో హైట్స్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. At this moment, I would like to appreciate them and congratulate them to achieve many more in the future and to bring great laurels to their individual and to their families and to the institution. So I'm immensely proud to share this to all of you and to appreciate our dear student Mr. Shashank, who have achieved the first rank in AP state level. Also in future భవిష్యత్తులో కూడా మేము మా స్టూడెంట్స్ అందరం కలిసి ఇంకా మరెన్నో అచీవ్మెంట్స్తో మేము మా యొక్క విద్యార్థులకు మేము మంచి విద్యను అందించడానికి మా యొక్క ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు ముందుంది అనడంలో మేమెంతో ఆనందిస్తూ ఉన్నాము. అలాగే తను నైపర్ కూడా రాశాడు. నేషనల్ ఇన్స్టిట్యూట్లో మంచి ఎంఫార్మసీ కోర్స్ చేయాలని చెప్పి. సో డెఫినెట్గా నైపర్లో కూడా బిలో 50th ర్యాంక్ వస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాము. సో స్టూడెంట్స్కి ఈ రకంగా మేము బోధించడానికి కావాల్సిన సౌకర్యాలని, దట్ మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఫెసిలిటీస్ని మా మేనేజ్మెంట్ మాకు ప్రొవైడ్ చేసిందండి. అలాగే ఇక్కడ మా ఉద్యోగులు, మా టీచర్స్ అందరూ కూడా మేము ఎంతో డెడికేటెడ్గా మా స్టూడెంట్స్ని గైడ్ చేస్తున్నాము. సో ఆ గైడెన్స్ను ఉపయోగించుకొని మా స్టూడెంట్స్ ఈ రకంగా ఫార్మా రంగంలో ఉత్తీర్ణులు అవుతున్నారని చెప్పి మేము నమ్ముతున్నాము. సో ఈ అవకాశం కల్పించిన ప్రిన్సిపల్ సార్కి, మేనేజ్మెంట్కి ధన్యవాదాలు. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా రెగ్యులర్గా క్లాసెస్కి వచ్చినప్పుడు, సో ఇక్కడ చాలామంది సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి నాలెడ్జబుల్ ఫ్యాకల్టీ ఉన్నారండి. సో కాబట్టి తను ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ కూడా మిగిలిన వాళ్ళకి నియర్లీ 20 ర్యాంక్స్ ఏపీపీజీ సెట్లో వచ్చున్నాయి మా కాలేజీలో. సో మిగిలిన స్టూడెంట్స్ కూడా ఎక్కడైనా సరే సో కష్టపడితే డెఫినెట్గా విజయం వస్తుంది అనేసి తను ప్రూవ్ చేస్తూ వచ్చాడు. మిగతా వాళ్ళతో జీపాట్ అనే ఎగ్జామ్ గురించి తెలుసుకొని నేను నా 2వ సంవత్సరంలోని జీపాట్ అనే ఎగ్జామ్ రాయడం జరిగింది, ఎక్స్పీరియన్స్ చేయడం కోసము. తర్వాత
నా 3వ సంవత్సరం నుంచి జీపాట్ కోసం నేను చాలా కష్టపడ్డాను. దాన్ని 3వ సంవత్సరంలోనే ఆల్ ఇండియా ర్యాంక్ 2015 అనేది తెచ్చుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకా మంచి ర్యాంక్ అండ్ నైపర్లో సీట్ తెచ్చుకోవడం కోసము 4th ఇయర్ ఇంకా బాగా కష్టపడ్డాను. వాటితో పాటే ఏపీ పీజీ సెట్ అనేది కూడా రాయడం జరిగింది. దాంట్లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ అనేది తెచ్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను చాలా హ్యాపీగా అనేది ఉన్నాను. నేను నా ఫ్యాకల్టీకి, ప్రిన్సిపల్ సార్కి అండ్ మేనేజ్మెంట్కి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ తరపున. అండ్ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 20న రాజధానిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. ఉండవల్లిలో కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటన ప్రారంభించనున్న సీఎం. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పలు దస్త్రాలపై సంతకాలు చేసిన జనసేనాని. రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత. 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుదామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.